చూస్ కంట్రీ డిలైట్ లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. ఈరోజు రక్షాబంధన్ అందరికీ తెలిసిందే. ఈరోజు అక్కలు చెల్లెళ్ళందరూ వారి యొక్క సోదరులకు రాఖీలు కట్టి వారి యొక్క ప్రేమను వ్యక్తపరుస్తూ అన్నా చెల్లెళ్ళు అక్కా తమ్ముల యొక్క అనుబంధాన్ని వ్యక్తపరిచేటువంటి దినం. గత 2 రోజుల క్రితం ఇదే ఒక రక్షాబంధానికి సంబంధించినటువంటి ఒక అంశం వైరల్గా మారింది. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కిష్టాపురం వద్ద తన తమ్ముడు మరణించినటువంటి సందర్భంలో ఆ బాధను తట్టుకోలేక రక్షాబంధానికి 2 రోజుల ముందు తన తమ్ముడు మరణించినటువంటి సందర్భాన్ని జీర్ణించుకోలేక ఒక అక్క తన తమ్ముడికి పాడ మీదే రాఖీ కట్టినటువంటి వీడియో వైరల్గా మారింది. ఈ ఘటన చాలా మందిని కలిచివేసింది. అన్నా తమ్ముళ్ళు అక్కా తమ్ముళ్ళ బంధం ఏ రకంగా ఉంటుందనేది కూడా పూర్తిగా వ్యక్తపరిచినటువంటి సందర్భం కూడా ఉంది. ఒకసారి మాట్లాడదాం. వారు మనతో పాటు జూమ్లో లైవ్లో సిద్ధంగా ఉన్నారు. జ్యోతి గారు నమస్తే అండి. ముందుగా రక్షాబంధన్ శుభాకాంక్షలు. అదేవిధంగా మీ తమ్ముడు ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం. సో ఎందుకు ఏమైంది? మీ తమ్ముడికి ఎలా చనిపోయారు? జ్వరం వచ్చింది. సో మీరు ఎవ్రీ ఇయర్ తమ్ముడితో రాఖీ రక్షాబంధన్ రోజు తనతోనే గడుపుతారా? ప్రతి సంవత్సరం కడతా. సో ఎట్లా మీరు బాండింగ్ ఎలా ఉంటుంది? ఎవ్రీ ఇయర్ రాఖీ కడుతుంటారు అన్న తమ్ములందరూ కూడా, అందరు తమ్ములకి అక్క చెల్లెళ్ళు. సో ఈ సంవత్సరం ఆ అదృష్టం మీకు లేకుండా పోయింది అనేటువంటి ఆవేదన మొన్న ఆ వీడియోలో మేము చూసాం. చాలా బాధ అనిపించింది మాకు కూడా. ఆ సందర్భంలో రాఖీ పాడే మీద తమ్ముడికి కడుతున్నటువంటి సందర్భంలో చాలా బాధపడుతున్నారు, చూసాం. మేము ప్రతి సంవత్సరం కడుతున్నాం కదా, ఈ సంవత్సరం బాగా. జ్యోతి గారు, అంటే మీ తమ్ముడు అంటే అంతకుముందు అనారోగ్య సమస్యలు ఉన్నాయా? అంటే ఏమన్నా ముందు అనుకున్నారా ఇలా జరుగుతుందని ఏమన్నా అనుకున్నారా? అసలు ఏమీ అనుకోలేము. మీతో పాటు ఇంక 2 అక్క చెల్లెలు కూడా కట్టినట్టున్నారు. వారు కూడా మీ ఓన్ సిస్టర్సేనా? చాలా మంది ఉన్నారు అక్క చెల్లెలు. అచ్చా. ఒకటే తమ్ముడా మీ అందరికి? సో మొత్తం ఇంకా మిగతా 3 కూడా కట్టినట్టున్నారు ఆ రాఖీ మొన్న. అందరు కట్టిరు, ఇవన్నీ కట్టిను. ఏం చెప్తుండేవారు జ్యోతి గారు ఎవ్రీ ఇయర్ మీ తమ్ముడు రాఖీ కట్టిన సందర్భంలో? ఏం చెప్పలేను. ఆట పట్టిస్తుండేవారా? ఏది లేదు, మంచిగా ఉంటావు, మంచిగా నా బిడ్డను కానీ మంచిగా చూసు. అంటే ఎవ్రీ ఇయర్ మీరు రాఖీకి ఇంటికి వచ్చినప్పుడు లేకుంటే మీ తమ్ముడి దగ్గరికి వచ్చినప్పుడు రాఖీ కట్టిన సందర్భంలో ఏ విధంగా ఇద్దరి మధ్య బాండింగ్ ఉండేది? ఆయన ఏం చెప్తుండేవారు, మీరేం చెప్తుండేవారు? మేమిద్దరం మంచిగా ఉంటాం. మా అమ్మ చిన్నప్పుడే చచ్చిపోయింది, మా నాన్నకి మైండ్. చిన్నప్పటి నుంచి మీ తమ్ముడిని మీరే చూసుకున్నారా జ్యోతి గారు? మేమే చూసుకున్నాం. ఓకే, ఎంతవరకు చదువుకున్నారు తమ్ముడు? చదువుకోలేదు. ఓకే, ఏం వర్క్ చేస్తుంటారు? 7 వరకు చదివిండు, ఇక పనికి వెళ్ళిండు. తర్వాత ఎంత వయసు ఉంటుంది జ్యోతి గారు తమ్ముడికి? 25. ఊర్లోనే పని చేసుకుంటూ ఉంటారు. అంటే ఎంతకాలం నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు? అంటే ఎప్పుడు లేదు అసలు, ఈ మధ్యలే మొన్న వర్షం అప్పుడే. ఇక అచ్చా, అంతకుముందు ఏం సమస్యలు లేవు? ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు? ఏం లేవు అసలు. మంచిగానే ఉండి ఇక హ్యాపీగా ఉండేది. వర్షంలో తడిసి ఫీవర్ వచ్చింది. అచ్చా, జ్వరం పెద్దగా అయిపోయి ఇలా అయిపోయింది. చివరికి ఎప్పుడు మాట్లాడారు మీతోటి? ఖమ్మం పోయినాక మాట్లాడారు హాస్పిటల్లో. ఏమన్నారు? మేము అక్కడికి వెళ్ళాము కానీ ఇక లాస్ట్ మన నాన్నకు అన్నం పెట్టు, మంచిగా చూసుకున్నా అన్ని, నేను తిరిగి వస్తాను రాను, జాతకణాలు పడిపోయినాయి. మీరు ఒకసారి అసలు ఏం జరిగింది, ఎలా చనిపోయారు తను, ఇదంతా ఎలా జరిగింది? 4 రోజుల వ్యవధిలోనే ఇంత అంతకుముందు ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నాయి కావచ్చు అని అనుకున్నాం, కానీ ఇప్పుడు తను చెప్పిన దాని ప్రకారం చూస్తే ఏం అనారోగ్య సమస్యలు లేవు, మొన్న జ్వరం వచ్చి చనిపోయారని చెప్పేసి అంటున్నారు. అసలు ఏం జరిగింది? ఏం లేదన్నా, మామూలుగా ఇప్పుడు రెయిన్ సీజన్ కదా, 20 డేస్ నుంచి వర్షాలు వస్తున్నాయి బాగా. ఓకే, ఆ వర్షం రావటం వల్ల విలేజ్ లో ఏంటంటే ఇంకా చెరువులు అలుగులు పడతాయి కదా, ఏదో పిల్లలు సరదాగా ఫిషింగ్ పట్టుకోవటానికి అని అట్లా వెళ్తుంటారు కదా. అవునవును, అలా వెళ్ళారు, ఫ్రెండ్స్ తో వెళ్ళి బాగా తడిసాడు అనమాట. ఒక 7 hours 4 hours దాకా తడిసాడు బాగా. తడవటం వల్ల ఏమైందంటే మామూలుగా ఫీవర్ వచ్చింది. ఫీవర్ వచ్చినా కూడా ఆడికి ఏమి ఎఫెక్ట్ అనిపించలే, యాక్టివ్ గానే ఉండు. యాక్చువల్లీ ఏం తినలే, నాన్ వెజ్ కూడా ఏం తినలే.
తర్వాత రెస్ట్ లేదు, ఫ్రెండ్స్ తో తిరిగి వర్షంలో తడవటం జరిగింది. దానివల్ల ఫీవర్ అటాక్ అయింది. మామూలుగా విలేజ్ లో ఆర్ఎంపీ తోని ఒక ఇంజెక్షన్ వేయించుకోవటం, అట్లా టాబ్లెట్లు వాడటం జరిగింది. మొన్న ఒక 2 days బాగా హెల్త్ అస్సలు సపోర్ట్ చేయట్లేదు అని చెప్పి వాడు ఫ్రెండ్స్ కి చుట్టుపక్కల మాకు చెప్పడం జరిగితే ఏమంటే మేము మా విలేజ్ ఆర్ఎంపీని తీసుకొని ఖమ్మం వెళ్ళాము. ఖమ్మం హాస్పిటల్స్ కి వెళ్తే వాళ్ళు టెస్ట్లు చేయగానే డెంగ్యూ ఫీవర్ అని చెప్పి తేలిందండి. డెంగ్యూ ఫీవర్ తేలింది. చాలా సీరియస్ గా ఉందన్నమాట. అది రక్త కణాలు కూడా పడిపోయినాయి. 25,000-35,000 వరకే ఉన్నాయి, మొత్తం పడిపోయి. రక్త కణాల కోసం మేము ట్రై చేసాము. కొంచెం డబ్బులు ప్రాబ్లం ఉండి ఏమైందంటే అండి, మా వల్ల ఒక మిస్టేక్ జరిగి ఆ రోజు ఇంటికి వచ్చాము వైద్యం చేయించుకోకుండా, తెల్లారు వస్తామని చెప్పి. ఆ 1 day గ్యాప్ లోనే ఇంకొంచెం ఇదైంది. డబ్బులు రెడీ చేసుకున్నాము. రక్త కణాలు ఇవ్వటానికి కూడా డోనర్స్ దొరికారు. మధ్యాహ్నం వరకు కూడా హాస్పిటల్ బిల్డింగ్ ఎక్కాడు దిగాడు, మేమందరం ఉన్నాము. ఆటోమేటిక్ గా ఇక బెడ్ మీదనే కొంచెం ఇది కావటం జరిగింది. బెడ్ మంచం మీద, హాస్పిటల్ బెడ్ మీదనే ఇది జరిగింది. అంతకన్నా ముందు రోజు డాక్టర్ గారు ఏమన్నారంటే, మీరు ఎమర్జెన్సీ చేయించుకోవాలండి వైద్యం, ఈ బాబుకి అంత బాడీకి అంత ఎక్కేసేసింది, అది ఫీవరు, డెంగ్యూ ఫీవరు అని అన్నారు. కొంచెం అక్క రావటం కూడా మేము అందరికి చెప్పాం. వాళ్ళ అక్క బావ కూడా వచ్చారు. చిన్నతనంలోనే వాళ్ళ అమ్మ చనిపోవటం జరిగింది. ప్లస్ వాళ్ళ నాన్నకి కొంచెం మైండ్ పని చేయదు. అంటే ఇంక ఇంట్లో వాడు ఒక్కడే ఉంటాడు అనమాట. వాళ్ళ నాన్న వాడు కొంచెం తల్లి తోడు లేదు. అక్క వేరే ఊరు ఇచ్చాం కాబట్టి మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయింది. సో ఏంటంటే వాడికి ఒక 1 week 10 days నుంచి కూడా జ్వరం ఉందండి. ఒంట్లో ఉంది కానీ బయట పడలే. వాడు అంత క్షీణించే స్టేజ్కి తాలే. క్షీణించే స్టేజ్కి వచ్చి మేము హాస్పిటల్ తీసుకుపోయేసరికి మాక్సిమం 70% బాడీ మొత్తం ఇదైపోయింది ఆల్రెడీ. అప్పటికప్పుడు మేము అంతా హడావిడిగా తిరిగాం, చేసాం, కానీ అది వైద్యం ఇంకా అది సపోర్ట్ చేయలేదండి. బాడీ సపోర్ట్ చేయలేదు. సాగర్ ఇమ్యూనిటీ పవర్ అంతా పడిపోయింది. అప్పటికి మేము రక్త కణాలు కూడా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాం. ట్రీట్మెంట్ నడుస్తుంది. ట్రీట్మెంట్ స్టార్ట్ అయింది. రక్త కణాలు ట్రీట్మెంట్ స్టార్ట్, సెలైన్స్, జ్యూస్లు అవన్నీ ఫార్మాలిటీస్ అన్ని చేస్తున్నాం. కానీ ఇంకా హాస్పిటల్ బెడ్ మీదనే అది తుది శ్వాస విడవటం జరిగింది, చనిపోవటం జరిగింది. తర్వాత మేము ఇంకా మిగతా ప్రాసెస్ హాస్పిటల్ మాట్లాడి డెడ్ బాడీని ఊళ్ళోకి తీసుకురావటం జరిగింది. సో అక్కడ అక్కలందరూ కూడా దాని తర్వాత రాఖీ కట్టినట్టున్నారు. అవునండి. అంటే ఇప్పుడు ఈ జ్యోతి మెయిన్ సిస్టర్ సొంతం, మిగతా వాళ్ళంతా వాళ్ళ కజిన్స్, వాళ్ళ బాబాయ్ పిల్లగాళ్ళు, పెదనాన్న పిల్లగాళ్ళు, అలా మళ్ళీ మొత్తం కజిన్ సిస్టర్, మొత్తం ఒక 10 members ఉంటారు. ఇక ఆ రోజు అదే గండి లాస్ట్ తెల్లారితే ఇవాళ రాఖీ కదా అంటే మొన్న జరిగింది కదా, ఇక మళ్ళీ మేము మా అన్నయ్య కట్టలేము చేయలేమని చెప్పి వాళ్ళందరూ ఆల్రెడీ కొని పెట్టుకున్న రాఖీలన్నీ ఇంకా ఆ రోజు అక్కడ శ్మశాన వాటికలో రాఖీ కట్టడం జరిగిందండి. చాలా అందరూ ఎమోషనల్ కూడా అయినట్టున్నారు. ఆ విలేజ్ కు వచ్చినట్టు, ఆ విలేజ్ లో ఉన్నటువంటి స్థానికులు. అవునండి. వాడికి ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ, యూత్ బాగా ఎక్కువ ఫ్రెండ్ సర్కిల్. నేను కూడా వాళ్ళ పక్కింటి అబ్బాయిని, నాకు తమ్ముడు అవుతాడు వరుసకి. మేమందరం కూడా దాంట్లో హాస్పిటల్ కి తీసుకెళ్లటం డిసైడ్ అయిన కానించి మేము అందరం తిరిగామండి. ఒక 20-30 మంది వరకు ఖమ్మం పోవటం, మళ్ళీ ఊరికి రావటం, వాళ్ళ అక్కకి తెలియజేయటం, వాళ్ళ రిలేషన్ వాళ్ళకి చెప్పటం, ఇవన్నీ హడావిడి చేసాం. కానీ బ్యాడ్ లక్ అండి, మాకు దక్కలేదు. 25-26 సంవత్సరాల ఏజ్, అసలు ఏమి అనుభవించలేదు, ఏం లేదు. ఎవరికి అన్యాయం చేసినోడు కాదు, మంచోడే. పొక్కులేని ఆపరేటర్ గా జీవనోపాధి చేసుకుంటానండి. జ్యోతి గారు, ఈరోజు రక్షాబంధన్, ఈరోజు మీ తమ్ముడు మీతో పాటు లేడు. చాలా చింతిస్తున్న విషయానికి సంబంధించి. కానీ ఎంతోమంది ఇలాంటి అక్కలకు, తమ్ముళ్ళకి మీరు మొన్న చేసినటువంటి రాఖీ కట్టినటువంటి సందర్భం చాలామంది గుండెల్ని కలిచివేసింది. సో ఈరోజు అన్నదమ్ములకు సంబంధించి, అక్క తమ్ముళ్ళకు సంబంధించినటువంటి రక్షాబంధన్ సందర్భంగా వారందరికీ ఏం చెప్తారు? మీ తమ్ముడు లేనటువంటి సందర్భంలో కొంత బాధాకరంగా అనిపిస్తుంది అందరికి కూడా, కానీ ఈ రక్షాబంధన్ సందర్భంగా ఏం చెప్తారు? నాలాంటి అక్క చెల్లెలకి కోరుకుంటా. అది జ్యోతి భావోద్వేగానికి గురైతుంది. మాట్లాడలేకపోతుంది, ఆమెకి మాటలు రావటం లేదు. ఎవరం వచ్చినా ఎవరం కలిసినా మమ్మల్ని చూసి ఏడుస్తూనే ఉంది. నేను జ్యోతికి అన్నయ్యనే అయితా. ఎవరికి అంటే ఓన్ తమ్ముడు ఇక లేడు. అంటే ఇప్పుడు జ్యోతి కూడా వాళ్ళ బాబాయ్ పిల్లగాళ్ళకి, పెదనాన్న పిల్లగాళ్ళకి కట్టుకోవాల్సిన పరిస్థితి ఈ రోజు.
ఇక నెక్స్ట్ ఇయర్ నుంచి అసలు ఇక నాకు తెలిసి ఇంకా వస్తుందో రాదో కూడా తెలియదు ఈ ఊర్లోకి. ఇప్పుడు ఎట్లాగో ఊర్లో ఉంది కాబట్టి కడతది, ఇప్పుడు మామూలుగా కడతది. కానీ రైట్ బాగా బాధ మాత్రం ఉంది సార్, బాధ బాధ. రైట్ థ్యాంక్ యూ రాంబాబు గారు, థ్యాంక్ యూ జ్యోతి గారు. బాధపడకండి. ఇలాంటి రక్షాబంధన్లలో ఇప్పుడు ఈ పక్కన ఉన్నటువంటి తమ్ముడే ఇంకా సొంత తమ్ముడు అని చెప్పేసి అనుకొని మీరు కూడా దృఢంగా ఉండండి, బాధపడకండి. తమ్ముళ్ళు లేని లోటు ఎవరు తీర్చలేరు, కానీ ఇంకా ఆ దేవుడు అలా చేశాడు కాబట్టి ఏం చేయలేం. రైట్ థ్యాంక్ యూ జూమ్లో మాతో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది కూసుమంచి మండలం కిష్టాపురంలో మొన్న జరిగినటువంటి సంఘటన. సొంత తమ్ముడు మరణించినటువంటి సందర్భంలో పాడెపైన రాఖీ కడుతూ వారి యొక్క ఆవేదనను వ్యక్తపరుస్తున్నటువంటి అక్కా చెల్లెలకు సంబంధించినటువంటి అంశం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.